ఇంత స్పీడ్ గా వెళ్తారా? జరిగినంది ఏదైనా జరిగితే? శ్రద్ధాంజలి ఘటించడానికి పూలు ఇక్కడే ఉన్నాయి కదా, ప్రాబ్లం ఏంటి? రామా, కర్మ కర్మ, ఇక్కడెందుకు ఆపారు? ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏంటి? సీట్ బెల్ట్ అండి. కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి. మీరింత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు భయం వేస్తుందండి. ఎప్పుడైనా స్లోగా వెళ్ళండి. రోలర్ కోస్టర్ ఎక్కేటప్పుడు భయం వేస్తుంది, తర్వాత థ్రిల్లింగ్ గా ఉంటుంది. నాతో డ్రైవింగ్ కూడా అంతే. జీవితంలో మళ్ళీ నీ కారు ఎక్కుతానా? దిగు, బొకే తీసుకురా. ఈశ్వర, శంకర, ఆయన ఎవరనుకుంటున్నావు? యాగంటి కోటేశ్వరరావు గారు, మహాపండితులు. హర హర మహాదేవ శంభో శంకర. దీర్ఘాయుష్మాన్ భవన్. ఆయన మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బాబు. తీసుకోండి. మంచిది నాయన, పూలైతే ఇచ్చావు, మరి పళ్ళెవరిస్తారు నాయన? అంతా పరమాత్ముడు చూసుకుంటాడు గురువు గారు. వస్తాం, రా వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? ఫేమస్ క్లాసికల్ డాన్సర్ సుధామూర్తి గారు. గూగుల్లో వేరే ఫోటో చూసినట్టుంది. ఉంటే ఫీల్ అవుతారు. ఇది ఆవిడ ఫేవరెట్ స్పాట్. ఎప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర డాన్స్ చేస్తుంటారు, ఇన్స్పిరేషన్ కోసం. ఓ పద. నమస్కారం నమస్కారం నమస్కారం. మేడం, మీరు లిమ్కా బుక్ ఆఫ్ ద రికార్డ్స్ లోకి ఎక్కినందుకు మీకు కంగ్రాట్స్ చెప్దామని వచ్చాను. దట్ ఈస్ సుధామూర్తి. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. మరి నా పేమెంట్? అది అసోసియేషన్ వాళ్ళు పంపిస్తారు మేడం. వెళ్దామా? వెళ్దాం. ఏంటి ఇంకా డౌటా? సెలబ్రిటీస్ ని గౌరవిస్తున్నాడంటే వేడిలో మంచి అనే యాంగిల్ కూడా ఉందనిపిస్తోంది. ఏంటి ఆలోచిస్తున్నావు? నా మీద డౌట్ వల్ల నీకు అలా అనిపిస్తుంది, అది కామనే. కూర్చో. ఈ కాకర్ల వంశీకృష్ణకి ఓటమి అంటే తెలీదు. ఆ ఫ్లవర్స్ ని, వాటిని పట్టుకున్న అమ్మాయిని రాత్రి 10ంటికి నా గెస్ట్ హౌస్ లో చూస్తారు. హలో అప్పు డార్లింగ్, ఎక్కడున్నారండి? ఆన్ ద వే. గుర్రాన్ని వేసుకుని వస్తున్నాను. ఎప్పుడు వస్తున్నారండి? వచ్చేస్తాను. ఎంతసేపు? ఒక్క తొక్కుడు తొక్కాననుకో అంతే. అప్పు చెప్పండి. నువ్వు రమ్మనడం ఆలస్యం, వచ్చి వాలిపోతాను. ఓకే ఓకే, సీ యూ స్వీట్ హార్ట్. బాయ్.
ఎలా ఉన్నాయే మన ఏర్పాట్లు? మిట్ట మధ్యాహ్నం చలిమంటేసుకున్నట్టుంది. అదేమిటే అలానే చావు? లేకపోతే ఏంటి నానమ్మా, ఎండలు మండిపోతుంటే కాఫీ కొట్టు పెట్టడం ఏంటి? అచ్చిపా, ఇప్పుడు నేనేమైనా కాఫీ 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 టీ టీ అని అమ్ముకుంటాను అనుకున్నావా? మరి ఇలా రావే చెప్తా. ఆనంద్ బాబు కోసం ఎదురు చూస్తూ అలసిపోకుండా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ మనల్ని ఇక్కడ ఎవ్వరూ అనుమానించకుండా ఈ సెటప్ అన్నమాట. నువ్వు సూపర్ నానమ్మా, సూపర్ ప్లాన్ వేసావు నానమ్మా. సూపర్ అన్నమాట. ఒరే యాబ్రాసి ఇలా రా, రారా నీతో పనుందిరా. నిన్నే రా వ్యాబ్రాసి, ఇలా రారా. మా ఇంటి పేరు మీకెలా తెలుసండి? నీ గుండు మొహం మీద రాసింది కదరా సన్నాసి. అరే నా పేరు కూడా చెప్పేశారే. నానమ్మా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వీడి పాసుకోల, వీడి పేరు యాబ్రాసి సన్నాసిరావు అనుకుంటానే. కరెక్ట్ మేడం, కరెక్ట్ గా చెప్పారు. అవునా గుడ్డు, నేను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తాను రా. నువ్వు రావే, నేను చెప్తా. ఎందా పని ఏంటండి? మన బాబు ఎప్పుడొస్తాడు? పండక్కెళ్ళిన మా ఆవిడ రాలేదండి, దాంతో పాటు వచ్చేస్తాడు. రే గుండు మొహోడ, నీ బాబు కాదురా, ఆనంద్ బాబు ఎప్పుడొస్తాడు అని అడిగా. వచ్చేస్తుంటారండి. వచ్చేస్తుంటారు వచ్చేస్తుంటారు. నానమ్మ నానమ్మ, కార్. ఏడే అది వంశీ బాబు కారండి. కనపడనే లేదు కదరా. కారు వచ్చిన వారు రారే. సెక్రటరీగా దేన్నో సెలెక్ట్ చేసుకున్నాడుగా, దాన్ని వెంటేసుకుని వస్తున్నాడేమో. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము. కమ్ ఆన్. బొకే తీసుకొస్తాను. ఓకే. అమ్మమ్మా, ఇది కళా నిజమా? బావా పట్టపగలే ఇంటికొచ్చేసాడు. కన్నాలేసే వాళ్ళైతే రాత్రులు వస్తారు. ఆయన కన్నయ్య. అపు డార్లింగ్. మాటరేంటి, ముహూర్తానికి రమ్మన్నట్టు వెంటనే రమ్మను. మిమ్మల్ని చూడాలనిపించిందండి. ఓ అత్తయ్య, పనికొచ్చే విషయాలు అడిగితే బాగుంటుంది. రే ఆనంద్, చెప్పండి అన్నయ్య. ఏంట్రా ఈ గోల? ఇంటికి రాగానే విషయం చెప్పాలి కదా ఆనంద్. కంపెనీ అంటే వ్యక్తి కాదు, సంస్థ. అమ్మా నేను మాట్లాడతాను. అన్నయ్య, ఆఫీస్లో మేము ఇంటర్వ్యూ చేసి సెక్రటరీని సెలెక్ట్ చేస్తామంటే మీరు ఆల్రెడీ ఎవరినో సెలెక్ట్ చేసుకున్నామని చెప్పారు. చెప్పానా? అదేంటి బావా, డౌటా లేక హోస్టింగా? ఓ అదా, అలా అడగొచ్చు కదరా. సెలెక్ట్ చేశాను. తనే నా సెక్రటరీ. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. అమ్మా గుళ్ళో డెకరేట్ చేసింది గుర్తుంది.
నమస్కారం అండి. మిమ్మల్ని చూశాక నేను ఎక్కడికి వచ్చానో అర్థం కావడం లేదు. హే, దిస్ ఇస్ మై హౌస్ వసుంధరా. షీ ఇస్ మై అప్పు డార్లింగ్. హీస్ మై బ్రదర్ ఆనంద్. తన నా మరదల్. తన హౌస్ ఇన్ఛార్జ్, తను మా మెయిడ్ అండ్ మా అమ్మ. హే, అలా చూస్తావేంటి? బొకే ఇవ్వు. హే అప్పు డార్లింగ్, దిస్ ఇస్ ఫర్ యూ. స్పెషల్ ఏమిటండి? హే, నేను ఇవ్వడమే స్పెషల్, యు నో. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. పూలు కడుపు నింపవత్తయ్యా, భోంచేయాలి. ఆయన ఫ్రెష్ అయి రావాలి కదా సుచిత్ర. నేను వెళ్తానండి. ఓకే బాయ్, సీ యూ. ఒక్క నిమిషం వసుందరా. ఎల్లుండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. నన్ను క్షమించండి, నేను బొకే షాప్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. వేలు పడకపోవచ్చు. సంస్కారం తెలిసి సాంప్రదాయం వెలిసేలా కనిపించే నీలాంటి ఆడపిల్లలు వస్తే బాగుంటుంది. కుదిరితే తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తానండి. వస్తాను. ఇంటికొచ్చిన వాళ్ళని సాగనంపేటప్పుడు గుమ్మం వరకు కూడా వెళ్ళాలని తెలీదా? అవును, కరెక్ట్ కదా. హే, 1 సెకండ్. అమ్మాయి, ఈ రోజు ఆనంద్ బాబుని కలుస్తామంటావా? పోనీ ఇంట్లోకి వెళ్ళి అడుగుదాం పద నాన్నమ్మా. చేసే అడిగితే మన రేంజ్ పడిపోతుంది, అడగకూడదు. అమ్మా, స్ట్రాంగ్ షుగర్లెస్ కాఫీ ఒకటి కలపమ్మా. ఏమన్నావురా? హలో, 1 minute. ఏంటి మళ్ళీ వచ్చారు? అప్పుడే వెళ్ళిపోతావా? ఇంకా చాలా బొకేలు డెలివరీ చేయాలి కదా. భోంచేయాలన్నారు, మీరు బాయ్ కూడా చెప్పారు కదా. అదే అమ్మ కోసం. మిగతా బొకేలు కూడా ఇచ్చేశాక నువ్వు అటు, నేనిటు. సరేనా? కారెక్కు. అంత త్వరగా పోయే రకం కాదు చిట్టు. ఈ కనక మేడల కాంతమ్మనే కాఫీ అడుగుతావురా నువ్వు? చంచరణ, చంచరణ, చంచరణ అని. నానమ్మా, నానమ్మా, ఏంటే? ఒక్కసారి అటు చూడు. వసు నానమ్మా, ఆ ఇంటి కార్లో ఉందేంటి? కారం మనవే. వాట్ ఇస్ దిస్ నానమ్మా? మనం ఇంటి గేట్లో కూడా అడుగు పెట్టలేదు. ఆ వసు ఆ ఇంట్లో వాళ్ళ కార్లో వెళ్తుంది. మనం వెయ్యాలనుకున్న కాంట్రాక్ట్ కి అది టెండర్ వేసిందన్నమాట.
చెప్తా. అంటే ఆనంద్ బాబు సెక్రటరీగా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడా? అంత లేదే. అలాంటిదేదైనా ఉంటే కాళ్ళు విరక్కొట్టి గజ్జలు మోగబోయేలా చేశాను. రాని, అది ఇంటికి రానివే, దాన్ని చెడుగుడు ఆడేస్తా. నానమ్మా, మరి కాఫీ కొట్టు. ఒసేయ్, సునామీలో కొట్టుకుపోతుంటే కొట్టు కోసం కొట్టుకుంటావేంటే పిచ్చి మొహం తన. ఏంటలా డల్గా ఉన్నావు? ఎలా ఉన్నాను? డల్గా ఏం లేదండి. నాకు విషయం అర్థం కావడం లేదు. సమ్ పీపుల్ ఆర్ వై డల్ అండ్ యాంగ్రీ, డిస్టర్బ్డ్. మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే. వాటిని ఎమోషన్స్ అంటారు. అదే ఎందుకు? హ్యాపీగా ఉండొచ్చు కదా. జీవితం అంటేనే అన్ని రకాల భావోద్వేగాల కలయిక. అందులో మీరు అనుభవించే ఎంజాయ్ అనే ఎమోషన్ ఒకటి. మరి మిగిలినవి చాలా ఉన్నాయి. ప్రేమ, ఇష్టం, బాధ, కోపం, ఆవేశం, ఆనందం, కష్టం, ఇలా చాలా ఉన్నాయి. మీరు కూడా కొంచెం మంచి వాళ్ళలాగే ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకలా ఉంటారు? ఎలా? అదే కోపంగా, కేర్లెస్ గా, ఇష్టం లేనట్టుగా, అవతల వాళ్ళు భయపడేలా, బాధపడేలా. నాలో కూడా ఇన్ని చూసావా నువ్వు? ఏమో, నాకు తెలిసి నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. హ్యాపీ అంటే హ్యాపీగా ఉంటే ప్రాబ్లంతో పనేంటి? మీ సంతోషమే ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుందని. అంత పెద్ద ఇల్లు, ఇంట్లో వాళ్ళు మీకోసమే బతుకుతున్నారు అనిపించింది. అంత బాగా చూసుకునే వాళ్ళ మాట వింటే బాగుంటుంది కదండి. వింటూనే ఉన్నాను. అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అమ్మ కండిషన్స్ పెట్టడం నాకు అస్సలు నచ్చదు. ఇట్ కిల్స్ మై హ్యాపీనెస్. హ్యాపీ అంటే? వాట్? హ్యాపీ అంటే మీ దృష్టిలో ఏంటి? సిల్లీ క్వశ్చన్. సరదాగా ఎంజాయ్ చేయడమే కదా హ్యాపీనెస్ అంటే, కాదా? కాదు. దేనికైనా ఒక విలువ అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఒక రోజంతా మీరు భోజనం చేయకుండా ఉన్నారా? నేను ఎప్పుడు ఏం తింటానో ఏం తాగుతానో నాకే తెలీదు. అవకాశం వస్తే ఈసారి ఒక రోజు ఉపవాసం ఉండండి. ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో దానికున్న విలువేంటో తెలుస్తుంది. కాలుతున్న మీ కడుపుని నింపడానికి ఒక గుండె ఎదురు చూస్తుందని తెలుసుకున్న క్షణానికి మించిన సంతోషం ఉండదు. I'll try. థ్యాంక్స్ నా మాట విన్నందుకు. మాటే మంత్రము, మనసే బంధము. రా నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? పర్వాలేదు, నేను తీసుకొస్తాను. ఫ్లవర్స్ ను వాటేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. స్పెషల్ గా ఉంటాయి కదా. ఓకే 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 ఓకే, నువ్వు ఎలా అంటే అలా. కమ్ ఆన్, లెట్స్ గో ఇన్సైడ్.